ఈ ఉదయకాల సమయంలో నేను బైబిల్ యొక్క ప్రాఫెసీ ఎహెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాల్లో గురించినటువంటి ఆ ప్రవచనం ఇదినో చాలా మనకి హాలిడేస్ బాగా కనపడుతున్నాయి. చర్చిలో హాలిడేస్ యొక్క ప్రభావం చర్చిలో చాలా కనపడుతుంది. ఎనీవే వెరీ గుడ్. మన ప్రియులు వారి యొక్క బంధువుల దగ్గరికి వారి యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు హాలిడేస్ కదా అని. సరే, బైబిల్లో ఏం రాయబడిందంటే ఇశ్రాయేలు గురించి మనము ఏం చేయమనుంది? ప్రార్థన చేయాలి. దానియేలు ఉన్నాడు. ఏం చేశాడు దానియేలు? దినమునకు 3 సార్లు ఎటు తిరిగాడు? యెరూషలేము వైపు తిరిగి తన మేడ గది కిటికీని అటు నుంచి చూస్తూ అక్కడ ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. యెరూషలేము గురించి, ఇశ్రాయేలు దేశం గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఎందుకు ఇశ్రాయేలు యొక్క ప్రాముఖ్యత, ఎందుకు మనం దాని గురించి ప్రార్థన చేయాలి అని మనం చూసినట్లయితే అసలు ఏంటి బైబిల్ అంతట్లో కూడా మనం చూసినట్లయితే అంతా కూడా బైబిల్ పాత నిబంధన అంతా కూడా మనం చూస్తాం ఇశ్రాయేలు జీవితం గురించినటువంటి మాటలే మనం చూస్తాం. అవునా కదా? ఎవరి గురించి? సృష్టి తర్వాత దేవుడు నోవాహు కుమారుల తర్వాత షేము, హాము, యాపేతులు, దాని తర్వాత అబ్రహాము యొక్క తర్వాత అబ్రహాము నుంచి ఆ యొక్క చీలిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క భార్య సారా కాకుండా అబ్రహాము హాగరుతో తను పిల్లలు లేరని తన భార్య వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినటువంటి ఇష్మాయేలు, దాని తర్వాత కెతూరా యొక్క పిల్లలు, ఇదే సంతానం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది. అయితే మెయిన్గా బైబిల్లో మనం చూసేటువంటిది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క హిస్టరీ, ఇశ్రాయేలు యొక్క జీవితంలో అంతకుముందు ఏం జరిగింది, ఏమి జరుగుతూ వచ్చింది, ఏమి జరగబోతున్నది, ఇశ్రాయేలు ఎలాగ వచ్చినారు, ఎలాగ జీవించినారు, ఎలాగ దేవుడు వారితో ఎలా మాట్లాడినాడు, వారి జీవితంలో దేవుడు ఏమేమి చేయబోతున్నాడు అనేటువంటిది అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి ఈ చరిత్ర అనేటువంటిది దాని యొక్క భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి, చరిత్ర గురించి, భవిష్యత్తులో జరిగేటువంటి విషయాల గురించి బైబిల్లో వ్రాయబడింది. అలాగనే ఇశ్రాయేలు దేశం యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే లోక రక్షకుడు అనేటువంటి యేసు ప్రభువారు నేనే మార్గమును, సత్యమును, జీవము అని చెప్పి నా ద్వారానే మీరు పరలోక రాజ్యములకు వెళతారు, నేను కాకుండా వేరే మార్గము లేదు అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది ఇశ్రాయేలు దేశంలో, జీవించింది ఇశ్రాయేలు దేశంలో, ఆ ప్రాంతంలో నడిచినారు. ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభువారు నడిచినారు. ఇశ్రాయేలు దేశంలోనే ఆయన చనిపోయేటట్టు వారు ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలోనే ఆయన తిరిగి లేచేటట్టు వారు ఉన్నారు. మరలా ఆయన తిరిగి లేచి శిష్యులేటట్టు వారికి కనబడుతూ 40 దినాలు వారికి దర్శనమిచ్చి వారితో మాట్లాడి ఆయన 40 దినాలు వెళ్ళిపోతూ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు దూత చెప్పింది, మీరు ఏ విధముగానైతే ఈయన వెళ్ళిపోతూ చూసినారో అదే విధముగా ఆయన ఇక్కడికి ఇశ్రాయేలు దేశం మీదకి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది లోక రక్షణటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది, జీవించింది, నడిచింది, తిరిగి చనిపోయింది, తిరిగి లేచింది, మరలా వచ్చేటువంటిది కూడా ఇశ్రాయేలు దేశంలోనే. ఈ దినాల్లో మనం వింటున్నాం. గత 2 వారాల క్రితం జరిగినటువంటిది ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినటువంటిది యోమ్ కిప్పూర్ అనేటువంటి వారు యుద్ధం అనేటువంటిది 1973లో జరిగింది. 6 రోజులు యుద్ధం జరిగింది. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజల వారికి జయం అనేటువంటి దేవుడు ఇచ్చినాడు. దాని తర్వాత మనం చూస్తాం, దాని తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు దేశము వారంతటికి వాళ్ళు చెప్పింది వీఆర్ ఎట్ వార్ అని మొన్న జరిగినటువంటి హమాస్ యొక్క ఆ యొక్క టెర్రరిస్ట్ అటాక్లు టైంలోనే నెతన్యాహు చెప్పినాడు. యోమ్ కిప్పూర్ వారి తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇది మాకు అమెరికా దేశానికి 9/11 ఎలాంటిదో ఇది మాకు 9/11 అనేటువంటిది నెతన్యాహు చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా ఇశ్రాయేల్ దేశము రాగలాగా మనం చూసినట్టయితే 9/11లో ఎంతమంది అమెరికా దేశంలో చనిపోయినారో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇశ్రాయేల్ దేశంలో చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఈ దినాల్లో మనం చేయవలసినటువంటిది ఏంటంటే దేవుడు చెప్పినారు ఇశ్రాయేల్ దేశం గురించి మీరు ప్రార్థన
చేయండి. అలాగనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే యేసు ప్రభువుని వెంబడించేవారుగా క్షమించేటట్టు వారు ఉండేటువంటి మనం చేయవలసింది ఏంటంటే ఆ యొక్క పాలస్తీనాలో ఉండేటువంటి గాజా స్ట్రిప్లో ఉండేటువంటి యొక్క హమాస్ టెర్రరిజంను ఎవరైతే చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు మారాలని వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగనే ఎవరైతే ఆ టెర్రరిజంను అపోజ్ చేస్తున్నటువంటి వారుగా ఉండారో, పాలస్తీనాయులు అయ్యుండి కూడా టెర్రరిజాన్ని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వారి విషయంలో కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారుగా, ఎందుకంటే ప్రతి సోలు ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో ప్రతి సోలు కూడా ఇంపార్టెంట్. ఇశ్రాయేలు ప్రజలటువంటి వారి గురించి, ఇశ్రాయేలు దేశం గురించి మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అలాగనే ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారో వారి గురించి ప్రార్థన చేయాలి. పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ టెర్రరిజాన్ని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, మీరు ఇశ్రాయేలు మీదకి రాకెట్లు వేయొద్దు, దాన్ని బట్టి మాకు లాసు అనేటువంటి రీతిలో అపోజ్ చేయటువంటి అక్కడ ఉన్నటువంటి పాపము ఏమి ఎరగనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి. అసలు ఇక హమాస్ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం చూస్తే ఇది ఒక సున్నీ ముస్లిం యొక్క ఆర్గనైజేషన్. ఈ యొక్క హమాస్ అనేటువంటిది అరబిక్లో నుంచి ట్రాన్స్లేట్ అయినటువంటిది. దాని యొక్క అర్థం ఏంటంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ అనమాట. అరబిక్ యొక్క అర్థం ఏంటంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్. అదే హెబ్రూ వర్డ్లో మనం చూసినట్లయితే చమాస్ అనేటువంటిది, దాని యొక్క అర్థం ఏంటంటే వైలెన్స్. హమాసు ఆ యొక్క హెబ్రూ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే వైలెన్స్ అనమాట. వాళ్ళ యొక్క నిబంధన ఏంటి, వాళ్ళ యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే, ఇస్లాము ఇతరులను ఇంతకుముందు తుడిచిపెట్టినట్లుగా ఎలా అయితే తుడిచిపెట్టిందో ఇశ్రాయేలీలను కూడా అలాగనే తుడిచిపెట్టాలి. ముస్లిమ్స్ జ్యూస్ వాళ్ళు ముస్లిమ్స్ ఈ యొక్క జ్యూస్తో ఫైట్ చేసి వారిని చంపి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో నుంచి వారిని పూర్తిగా పంపించి వేయాలి, అక్కడి నుంచే చేసేయాలి. ఇశ్రాయేలు దేశంలో వారిని ఉంచకూడదు. అలాగనే ఆ యొక్క మ్యాప్ ప్రపంచ పటములో నుంచి ఇశ్రాయేలు అనేటువంటిది ఉండకుండా దాన్ని వైపౌట్ చేసేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశ్యము. యూదులందరినీ కూడా చంపేయాలి, ఇశ్రాయేలు పిల్లటి వారందరినీ కూడా చంపేయాలి. ఆ మ్యాప్లో ప్రపంచ పటంలో ఇశ్రాయేలు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ యొక్క సివిలియన్స్ ఎవరైతే టెర్రరిజానికి లేనటువంటి ప్రజలు, నార్మల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని హ్యూమన్ షీల్డ్గా పెట్టుకుని అక్కడ నుంచి స్కూల్స్ నుంచి హాస్పిటల్స్ నుంచి రాకెట్స్ ప్రయోగించి ఇశ్రాయేలు దేశం మీదకి వేసేటట్టు వారుగా వీరు ఉన్నారు. సుమారు 2 లక్షల పైగా చిలుకు కొంతమందిని వీరు హ్యూమన్ షీల్డ్స్గా పెట్టుకున్నారు. వాళ్ళు షీల్డ్స్గా పెట్టుకోవడం అంటే మామూలుగా నార్మల్ ప్రజలైనటువంటి వారి ప్రాంతంలో ఉండారు కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీలు వీరి మీదకి బాంబు చేయరు అనేటువంటి రీతిలో వీళ్ళు నార్మల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలను వీరు హ్యూమన్ షీల్డ్గా పెట్టుకుని వారిని అటాక్ చేస్తున్నటువంటి వారుగా వీరు ఉండారన్నమాట. కాబట్టి జ్యూస్ను తుడిచిపెట్టడం, ఇశ్రాయేలు దేశాన్ని పూర్తిగా నాశనం చేయటమే వీరి యొక్క మెయిన్ మిషన్, వారి యొక్క మెయిన్ ఉద్దేశ్యము. అయితే ఎందుకు హమాస్ ఇజ్రాయెల్ నాశనం చేయాలని, జ్యూస్ని నాశనం చేయాలనేటువంటిది ఎందుకు మనం స్పిరిచువల్ వేలో మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ యొక్క హమాస్, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నాశనము చేయాలి, తుడిచిపెట్టాలి అనేటువంటిది చూసినట్లయితే గత వారము మనం మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడినాం? అసూయ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడినాం. గత వారం మాట్లాడినాం గర్వం అనేటువంటి దాని గురించి మాట్లాడినాం. గత వారం మనం మాట్లాడేటువంటి ప్రకారము అబ్రహాముకు దేవుడు ఇచ్చేటువంటి ఆ వాగ్దానము, అబ్రహాము పెద్దవాడు అయిపోయి అబ్రహాము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు, నువ్వు నన్ను వెంబడించు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీకున్నటువంటి వారిని తీసుకుని బయలుదేరు, నేను చూపించేటువంటి స్థలములోకి నువ్వు మార్గము గుండా నేను చెప్పేటువంటి ప్లేస్కు నువ్వు వెళ్ళు అని అబ్రహాము చెప్పినప్పుడు నీ యొక్క దేశమును నీ స్వజనులు వాళ్ళు వదిలేసేసి నువ్వు అలా బయలుదేరి వెళ్ళు అనేటువంటిది దేవుడు అబ్రహాముతో చెప్పినాడు. ఆ చెప్పిన తర్వాత అబ్రహాము బయలుదేరి నడవటం ప్రారంభించినాడు. సారాయి వృద్ధురాలైపోయింది, తనకి పిల్లలు కన్నటువంటి స్టేజ్. అలాంటి టైంలో దేవుడు అబ్రహాముకు 12వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినాడు? నువ్వు బయటికి రా, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్దిస్తాను,
నీ ద్వారా ప్రపంచంలో జనాంగం అంతా కూడా ఆశీర్వదించబడతారు. చూడండి దయచేసి మీరు 12వ అధ్యాయం జెనసిస్ ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి అనుకుంటుంటాం. చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, దూషించి వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, దేవుడు అబ్రాహాముకి ఇలాంటి వాగ్దానం అనేటువంటిది ఇచ్చినాడు. దేవుడి యొక్క వాగ్దానము ఇచ్చిన తర్వాత ఈ యొక్క వాగ్దానం విషయంలో అక్కడ సారాయికి పిల్ల కలగపోవటం, దాని తర్వాత దేవుడు తనతో మాట్లాడటానికి ముందు సారా తన యొక్క దోస్తులైనటువంటి హాగర్ను పంపించటం, హాగర్ ద్వారా ఇస్మాయిల్ కుమారుడు కలగటం, దాని తర్వాత ఇస్మాయిలు పెద్దవాడవుతూ దాని కొంతకాలం తర్వాత దేవుడు సారాయిని దర్శించినప్పుడు దేవుడు దర్శించిన ప్రకారము సారా కూడా కుమారుడు కలగటం. చూడండి, ఇక్కడ మనం చూస్తాం అక్కడ ఒక హాగరు, ఐగుప్తురాలైనటువంటి హాగరు ఒక విధంగా తన యొక్క సారాకు తను ఏమంటారు పనికి ఉపయోగపడేటువంటి స్త్రీగా, పని మనిషిగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ హాగరు, ఆమె ద్వారా పిల్లలను కన్నాడు అబ్రహాం. దాని తర్వాత మనం చూస్తాం. అయితే దేవుడు మనం చూసినట్లయితే మీరు 17వ అధ్యాయం చూసినట్లయితే 16వ వచనము 19వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 16, 19 వచనాలు. 17వ అధ్యాయము జెనసిస్, ఆశీర్వదించి ఆమె వల్ల నీ కుమారుని కలుగు చేసేదను, జనముల రాజులు ఆమెను వల్ల కలుగుతున్న అబ్రహాముతో చెప్పాను. ఈ రీతిగా దేవుడు అక్కడ ఇస్మాయిలు కలిగినాడు, తర్వాత సారాయికి కూడా ఇస్సాకు కలిగినటువంటి వాడుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాము సారాకు కలిగినటువంటి ఇస్సాకు విషయంలో ఇస్మాయిలు కొద్దిగా దుడుకుగా మాట్లాడటం సారాకు నచ్చలేదు. అందుకని దేవుడు సారా చెప్తుంది అక్కడి నుంచి పంపించేసేసి హాగరుని ఇక్కడి నుంచి, హాగరు కుమారుని ఇక్కడి నుంచి పంపించి చెప్పినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, నీ భార్య చెప్పినట్టుగా నువ్వు ఆమెను ఇక్కడి నుంచి పంపించేయి. కానీ అబ్రహాం అడుగుతాడు, ప్రభా నా కుమారుడు కదా అనేటువంటి రీతిలో అడిగినప్పుడు తనను కూడా దేవుడు దీవిస్తాను, డోంట్ వర్రీ. తన నుంచి ఇస్మాయిల్ నుంచి కొంతమంది రాజులు ఈ లోకంలోకి వస్తారు, 12 మంది రాజులు వస్తారు అనేటువంటి దేవుడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఇస్మాయిల్ని కూడా వదిలిపెట్టేటువంటి వాడుగా లేడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. కానీ మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతాన మగను, అయినను నీ దాసి కుమారుడు, అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో. నీ జనం ఎవరవుతారు? ఇస్సాకుకు పుట్టేటట్టు వారే నీ జనముగా అక్కడ స్టార్ట్ అయింది. అంతే. అసూయ అనేటువంటిది దేవుడు అబ్రహాముకు ఒక నిబంధన చేసినాడు. అబ్రహాముకు ఇచ్చినటువంటి నిబంధన ఎవరి ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది, జరుగుతుందంటే, నెరవేర్చబడుతుందంటే ఇస్సాకు యొక్క కుమారుడైనటువంటి యాకోబు కుమారులైనటువంటి 12 మందిని బట్టి దేవుడు ఆ రీతిగా ఈ ఫ్లోని మనం చూసేటది మ్యాప్ చార్ట్ వేసుకుంటాం కదా. అబ్రహాము, హాగరు, సారాయి, కెతూరా అనేటువంటిది మనం పెడితే హాగర్కి వచ్చేటువంటి ఇస్మాయిల్కి చాలా మంది జనాలు ఉంటారు. మళ్ళీ తర్వాత ఇస్సాకు వచ్చేటువంటి వాడు ఎవరు? యాకోబు వచ్చేటువంటి 12 మంది. ఈ ఫ్లో చార్ట్లో మనం ఇక్కడ చూస్తాం. దాని తర్వాత కెతూరుకు వచ్చేటువంటి పిల్లలు చాలామంది కనపడతారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క జనాంగము ప్రపంచంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క సారాయికి ఇస్సాకు వలన వచ్చేటువంటి ఆ యాకోబు నుంచి 12 గోత్రాలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేశములో, వారి దేశములో అంటే అక్కడ డివైడ్ అవ్వడం కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలు దేశము అటు 10 గోత్రాలుగా 2 గోత్రాలుగా మారటం అనేటువంటిది కూడా చరిత్రలో మనం చూస్తాం. 10 గోత్రాలు 2 గోత్రాలు మారటం. దాని తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే 1948 తర్వాత 1948లో అందరూ కూడా అక్కడికే వచ్చినారు. ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాంతాలలోకి యూదులైనటువంటి వారు స్కాటర్ అయిపోయినారు.
మీరు చూడండి, ప్రతి దేశంలో పవర్ఫుల్ పీపుల్గా, మంచి రిచ్ పీపుల్గా ఒక గవర్నమెంట్ని, లీడ్ గవర్నమెంట్ని, ఈవెన్ అమెరికా దేశానికి నిన్న ఆ యొక్క స్టేట్ సెక్రటరీ ఎవరు ఉంటారు, ఏదో ఉంది అతని పేరు, అతను ఒక జూ. పవర్ఫుల్ పీపుల్, బిజినెస్ పీపుల్. మీరు చూసేటువంటి ఈ యొక్క కంపెనీస్, ఐటీ కంపెనీస్, IBM కానీ ఈ యొక్క ఫౌండర్స్ అందరూ కూడా యూదులైనటువంటి వారే. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే వారి యొక్క మెయిన్ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ప్రపంచం ఎంత పెద్దగా ఉన్నా సరే ఇశ్రాయేలు దేశంలోనే వారి రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. IBM కానీ ఇంకా మీకు ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఆ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆ ఇశ్రాయేలు దేశంలో ఉంటాయి. ఇశ్రాయేలు దేశానికి ఎప్పుడు నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా ఇటు నుంచి బాంబులు, ఇటు నుంచి రాకెట్స్ వచ్చేటువంటిది. కానీ ఎందుకు పెట్టినారు వాళ్ళు అక్కడ? వాళ్ళు కూడా యూదులు. అలాగనే వాళ్ళకు తెలుసు, US అడ్మినిస్ట్రేషన్కి తెలియదు దేవుని యొక్క వాక్య నెరవేర్పు అనేటువంటిది. కానీ బిజినెస్ పీపుల్కి తెలుసుకుని వాళ్ళు దానికి ఇశ్రాయేల్ దేశంలోనే వాళ్ళ యొక్క కంపెనీస్, రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు అక్కడ పెడుతున్నటువంటి వారు కూడా. ఎందుకు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అనేటువంటి రీతిలోనే వాళ్ళు అక్కడ పెట్టుకునేటువంటి వారు ఉన్నారు. కానీ మనం అమెరికా దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే వాళ్ళు దేవుని యొక్క వాక్యమును ఎప్పుడో పక్కన పెట్టేసినారు. వారి దేశంలో నుంచి దేవుని యొక్క వాక్యము పక్కకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మనం చూసినట్టయితే స్కూల్స్లో బైబిల్ ఉండేటువంటిది, స్కూల్స్లో కమాండ్మెంట్స్ ఉండేటువంటిది, 10 కమాండ్మెంట్స్. ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. నోవాహు దినములు ఎలాంటి పాపం ఉన్నదో, నోవాహు దినములు ఎలాంటి పాపమో, లోతు టైంలో ఎలాంటి పాపం అనేటువంటిది ఏర్పాటు చేసిందో ప్రపంచంలో, అదే పాపం అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ఉంది. అమెరికా దేశం సోకాల్డ్ రిచ్ అనుకుంటున్నాం, సోకాల్డ్ బిగ్ నేషన్ అనుకుంటున్నాం, సోకాల్డ్ క్రిస్టియన్ నేషన్ అనుకుంటున్నాం. కానీ పూర్తిగా పాపముతో నింపబడినటువంటి దేశములుగా ఇవన్నీ కూడా అయిపోయినాయి ప్రియమైన వారలారా. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క అసూయ అనేటువంటిది దేవుడు ఈయనకి ఇచ్చినటువంటి, అబ్రహాముకి ఇచ్చినటువంటి నీ సంతానము సారా నుంచి వచ్చేటువంటిదే నీ సంతానము అవ్వబడును. రిమైనింగ్ వాళ్ళు కెతురా వాళ్ళు కానీ వీళ్ళు కానీ మెయిన్గా నీ సంతానము వీళ్ళే. వాళ్ళు ఇస్మాయిల్ కానీ వీళ్ళు కానీ నీ సంతానమే, నిన్ను బట్టి వాళ్ళని దీవిస్తాను. కానీ ఇతనే నీ యొక్క ప్రామిస్డ్ పర్సన్ అనేటువంటిది దేవుడు ఈ యొక్క వ్యక్తికి ఆ యొక్క వాగ్దానం ఇచ్చినాడు వీరిని బట్టి. అందుకని ఆ జలస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మనం చూసినట్లయితే చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, 2 భార్యలు ఉంటారు, 3 భార్యలు ఉంటారు. ఇవాళ కూడా చూస్తున్నాం ప్రపంచంలో చాలా ప్లేసుల్లో మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల చక్కగా క్రమముగా చక్కగా సంతోషంగా ఉన్నారు. అలాగని ఇట్స్ ఎ బిబ్లికల్ అని నేను చెప్పను. ఇట్స్ అగైనెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది బహుభార్యత్వం అనేటువంటిది. కానీ ఉండేటువంటి తెలియనటువంటి వాళ్ళు కొంతమంది చేసుకుని ఉన్నటువంటి వారు చక్కగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. అన్న తమ్ముల వలె సొంతగా ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఆ ప్రేమ లేదు వీళ్ళల్లో. కానీ వీళ్ళలో అసూయ అనేటువంటిది వచ్చేసింది. ఇస్మాయిల్ ఒక విధంగా మనం చూసినట్టయితే మీరు చూడండి, దేవుడు ఆగరును తన యొక్క కుమారుడైనటువంటి ఇస్మాయిలును శారాయి చెప్పినట్లుగా అబ్రహాం అక్కడి నుంచి పంపించేస్తాడు. దాని తర్వాత మనం చూస్తే అబ్రహాము చనిపోయినప్పుడు బాధ పెడతానికి వచ్చేటువంటి వాళ్ళలో ఇస్మాయిల్ ఉంటాడు, ఇస్సాకు కూడా అక్కడ ఉంటాడు. చూడండి, అక్కడ కలిసేటువంటి వారు ఇంతకుముందు కలిసేటువంటి వారుగా వాళ్ళు లేదు. వారిలో ఎనిమిటి అనేటువంటిది వచ్చేసింది, శత్రుత్వం అనేటువంటిది వచ్చేసింది, అసూయ అనేటువంటిది ఎక్కువ ఏలుబడి చేసేసింది. అసూయతో ప్రిమిట్ మనం అనుకుంటాం మనకి అసూయ పాపం కాదనుకుంటాం. అసూయ ఈజ్ ఎ గ్రేట్ సిన్. అసూయ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపము. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అసూయ అనేటువంటిది పాపం, ఓర్చుకోలేటువంటిది ఒక పాపము. వీటితో మనం గనక ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడుట అసాధ్యము. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేటువంటిది ఈ యొక్క అసూయ, ద్వేషము, కక్షలు, ఇవన్నిటిని కూడా మత్సరము, దీనికి సంబంధించినటువంటిది. వీటిని మనము తీసివేసుకునేటువంటి వారుగా మనము ఆ దినాలలో అది జరిగినది. ఎందుకు ఈ ఎనిమినిటీ అనేటువంటిది మరలా మనం చూసినట్టయితే మీరు రెవల్యూషన్లో మనం చూస్తాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దానితో ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నిలిచి
వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవల్లని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచిండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడను, పారిపోయాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరు ఈ యొక్క డ్రాగన్, ఈ యొక్క డ్రాగన్ అంటే ఏముంది ఇక్కడ? ఘట సర్పం అనేటువంటిది ఏంటి? ఎవరు ఈ యొక్క డ్రాగన్, ఈ యొక్క ఘట సర్పము అనేటువంటిది ఎవరంటే సైతానుడు. ఘట సర్పం అనేటువంటి వాడు సైతానుడు. ఓమన్ యొక్క స్త్రీ అనేటువంటిది ఇశ్రాయేలు దేశము. ఆ చైల్డ్ అనేటువంటిది ఎవరంటే ఆ కుమారుడు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా వస్తాడనేటువంటిది ఆ యొక్క విమోచన యొక్క సంకల్పము, ఈ లోకమును రక్షించేటువంటి సంకల్పము. పాపము లేనటువంటి రక్తము ద్వారానే పాప విమోచన అనేటువంటిది కలుగుతుంది. ఏ వ్యక్తి కార్చిన రక్తము ఆ వ్యక్తి వలన, నార్మల్ వ్యక్తుల వలన దోషము పోదు. కానీ పాపము లేనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్ల వలన, పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కార్చేటువంటి రక్తము వలన లోకమునకు విమోచన, విడుదల, పాప క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క విడుదల, పాప క్షమాపణ కలిగేటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఈ యొక్క ఘట సర్పము సైతానుడు మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి వాడుగానే ఉన్నాడు. వాడి యొక్క టార్గెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సైతానుడి యొక్క కుతంత్రాలు భయంకరటువంటి కుతంత్రాలు. పిలిపెట్టి మన ఆలోచనల కంటే వాడి ఆలోచనలు ఎక్కువ. సైతానుడు కింద పడదోసిన తర్వాత ఆ టైంలో మనం చూస్తాం, పరలోక రాజ్యంలో సైతానుడు ఉన్నప్పుడు దేవుడు వాడికి జ్ఞానం ఇచ్చినాడు, కానీ సౌందర్యం ఇచ్చినాడు. రపరప టపటపాలు ఆడేటువంటి అక్క మెరుపులు వాడిలో మనం చూస్తాం. లూసిఫర్లో వాడి కింద పడిపోయిన తర్వాత వాడి జ్ఞానం అలాగ ఉన్నది, వాడి యొక్క ఆలోచన విధానము అలాగనే ఉంది. దేవుడు దాన్ని తీసివేలా. కాబట్టి ఆ సైతానుడి యొక్క కుతంత్రాలు చాలా భయంకరమైనటువంటివి. నీవు నేను సరిపోం, అలా మనం తెలివిగల వాళ్ళు అనుకుంటాం, కానీ వాడికి అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు సైతానుడి యొక్క కుతంత్రాలు. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు. వాడికి మనం భయపడాల్సినటువంటి అవసరమైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి సైతానుడు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ప్లాన్తో ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నాం, ఆ యొక్క కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనేటువంటిది. ఎవరు? సారా కలిగినటువంటి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 12 గోత్రాలు, 12 గోత్రాల నుంచి దావీదు రావటం, యూదా గోత్రం అలాగ దావీదు రావడం, దావీదు యొక్క కుమారుడికి అలాగ యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. కాబట్టి వాడి యొక్క ఉద్దేశము, సైతానుడి యొక్క ఉద్దేశము ఈ యొక్క ప్రజలలో ఈర్ష్య అనేటువంటిది, అసూయ అనేటువంటిది, ఈ యొక్క ఇష్మాయేలు కుమారులు గాను అవతల ఉన్నటువంటి వారి కుమారులు ఈ యొక్క భయంకరమైనటువంటి అసూయను పెట్టేటువంటి వాడుగా ఇతను సైతానుడు ఉన్నాడు. ఆ ద్వేషము, అసూయను బట్టి ద్వేషము, ఇది భయంకరమైనటువంటి రీతిలో ప్రపంచంలో ఏలుబడి చేసి ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేటువంటిది ఈ దినాల్లో మనము చూస్తున్నాము. అయితే అలాగనే యేసయ్య వచ్చేటువంటి యేసు ప్రభువారు ఇందాక మనం మొట్టమొదటి చెప్పుకున్నటువంటి వారికి ఉన్నాం. సైతానుడు ఆ యొక్క రెడెంప్షన్ ప్లాన్ అని, విమోచన యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నాశనం చేయాలని, దేవుడు వచ్చేటువంటి ప్లేస్ కూడా ఏ ప్లేసు? ఇశ్రాయేలు దేశము. ఆ యొక్క ప్లేసులో దేవుడు అడుగు పెట్టేటువంటి ఆ యొక్క ప్లేస్ని ఎప్పుడు కూడా భయంకరంగా నాశనం చేయాలనేటువంటి రీతిలోనే వాడు చేస్తున్నటువంటి వాడుగా. ఈ యొక్క ప్లేస్లోనే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అక్కడ ఒలీవల కొండ మీద యేసు ప్రభువారు, ఒలీవే కదా, ఆ కొండ మీద యేసు ప్రభువారు అక్కడ కాలు పెట్టినప్పుడు అది రెండుగా చీలిపోవడం అనేటువంటిది. అక్కడ నుంచి యేసు ప్రభువారు నడుచుకుంటూ అలా గోల్డెన్ గేట్లోకి రావటం. ఆ గోల్డెన్ గేట్ దగ్గర కూడా ఇశ్రాయేలు దేశంలో మీరు గోల్డెన్ గేట్ అని కొట్టండి వచ్చేస్తుంది. ఆ గోల్డెన్ గేట్ దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంతకుముందు భవిష్యత్తులో జరగబోయేటువంటి యేసు ప్రభువారు ఈ ప్లేస్లోకి అడుగు పెడతారు, వస్తారు, ఇక్కడ మరలా యెరూషలేములో కూర్చుంటారు సింహాసనం మీద అనేటువంటి రీతిలో వాళ్ళు ఏం చేసినారంటే, యూదులైనటువంటి వారు ఈ యొక్క సమాధుల్లో కూడా నడవరు. సో ఒకవేళ నడిస్తే ఇది ఏదో కల్మషం అనేటువంటి రీతిలో అనుకుంటారు. కాబట్టి ఆ గోల్డెన్ గేట్ దగ్గర ముందంతా కూడా సమాధులు కట్టించేసినారు. ఆ గోల్డెన్ గేట్ని మూసేసినారు. పెద్ద విశేషం, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన కాల్ పెట్టేటప్పుడు ఆ పర్వతం ఏమైపోద్ది?
రెండుగా అయిపోతుంది. అలాగున వచ్చేసేటటువంటి వారిగా ఆయన ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్లాన్స్ అనేటువంటి వాటన్నిటిని కూడా దేవుడు దాన్ని అన్నిటి కూడా తీసివాడు. ఈ రీతిగా ప్రిమిటివరా సైతాను యొక్క కుతంత్రాలు ఏంటంటే ఈ ప్లేస్లో దేవుని యొక్క రెడెంప్షన్ విమోచన ఆ సంకల్పం అనేటువంటిది ప్లాన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది జరగబోతున్నది. కాబట్టి అందరినీ విడిపించడానికి యేసుప్రభువు వారు అక్కడ మొట్టమొదటిగా మన కొరకు ఇశ్రాయేలు దేశంలోనే మన కొరకు రక్తం చిందించినారు. మరలా ఆయన వచ్చేటువంటిది కూడా అదే ప్లేస్. కాబట్టి అక్కడ కక్ష, కార్పణ్యము, అసూయ అనేటువంటి రీతిలో అక్కడ ఈ యొక్క సైతానుడు వారిని ఈ యొక్క అబ్రహాము యొక్క, ఇస్సాకు యొక్క, యాకోబు యొక్క సంతానముని ద్వేషించటము, రెచ్చగొట్టడం, ఇతరులెచ్చిన వారు రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఇది మెయిన్గా మనం ఆలోచన చేయాల్సింది. ఇది స్పిరిచువల్ వార్ అన్నమాట. ఎలాంటిది ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము. మనం అన్నీ కూడా ప్రిమిటివరా దేవునికి తెలియకుండా, దేవుని యొక్క సంకల్పం లేకుండా ప్రపంచంలో ఏది కూడా జరగదు. నీ తలలో ఉన్నటువంటి ఎంట్రుక రాలన్నా ఎన్ని ఉన్నాయో కూడా ప్రభుకి తెలుసు. అలాంటి దేవునికి ఈ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతలో, భయంకరమైనటువంటి రీతిలో యుద్ధములు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. అలాగనే మనం చూసినట్లయితే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే పాలస్తీనీలు హమాస్కు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పాలస్తీనా ల్యాండ్ని ఈ యొక్క ఇశ్రాయేలు దేశం ఆక్యుపై చేసింది అనుకుంటారు. పాలస్తీనా దేశాన్ని ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ వారు 1948లో ఆక్యుపై చేసింది అనుకుంటారు. కానీ 4000 సంవత్సరాల క్రితం మనం కనుక చూసినట్టయితే ఆ యొక్క పాలస్తీనులు, ఇశ్రాయేల్ యొక్క హిస్టరీ ఏంటి, ఇది బిబిలికల్గా ఉంటుంది. తర్వాత అసలు మనం హిస్టరీ కనుక మనం చూసినట్లయితే అసలు యాక్చువల్గా యూదులైనటువంటి వారు దే ఆర్ ఇండిజినస్ పీపుల్. వాళ్ళు స్వదేశీయులు. అక్కడ మనకు తెలుసు, నేను మీకు అంతకుముందు చెప్పినప్పుడు దానియేలు గ్రంథము, అలాగనే ప్రకటన గ్రంథం మనం చెప్పినప్పుడు దానియేలులో మనం చూస్తున్నాం 586 టైంలో నెబుకద్నెజరు వచ్చి దేశాన్ని, ఇశ్రాయేలు దేశము, యోధా దేశాన్ని అటాక్ చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత దాని తర్వాత మనం చూస్తాం 586 BC యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది. దాని తర్వాత 586 BCలో బిఫోర్ క్రైస్ట్లో ఈ యొక్క ఎవరెవరు ఏలుబడి చేసినారు. దానియేలు గ్రంథంలో 3 చూస్తాం కదా, 3 కింగ్డమ్స్ చూస్తాం. ఏమేంటవి? ఆ యొక్క స్టాచ్యూకి ఏమేమి కింగ్డమ్స్ వచ్చినాయి, ప్రపంచంలో ఏలుబడి చేసేటువంటి కింగ్డమ్స్. నెబుకద్నెజరుకి వచ్చేటువంటి ఆ యొక్క స్వప్నంలో ఏమొచ్చింది దానియేలు వివరణ ఇచ్చాడు కదా. ఏంటవి చెప్పండి ఒకసారి. పైన ఆ యొక్క ఈ యొక్క స్టాచ్యూలో ఏం కనపడింది? పైన బంగారముతో చేయబడినటువంటి తల, దాని తర్వాత వెండి, దాని తర్వాత బ్రాంజ్ అనుకుంటా, దాని తర్వాత ఇనుము, దాని తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటిది. చూడండి, ఐరన్ అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క గోల్డ్ అనేటువంటిది నెబుకద్నెజరు యొక్క రాజ్యం, ఆ సామ్రాజ్యం. దాని తర్వాత మాదీయులు, పారసీకులైనటువంటి వారు. దాని తర్వాత గ్రీక్ ఎంపైర్. గ్రీక్ ఎవరు? గ్రేట్ అలెగ్జాండర్. దాని తర్వాత రోమన్ ఎంపైర్స్ వచ్చారు. దాని తర్వాత హిస్టరీలో మనం చూస్తే చాలామంది వచ్చినారు. కానీ ఈ యొక్క స్టాచ్యూలో మనం చూస్తే ఈ యొక్క రోమ్ కూడా రెండుగా మనం నార్త్ సౌత్ అనుకునే రీతిలో కాళ్ళ దగ్గర నుంచి 2 ఎలా కనపడతాయో అలా కనపడి ఆ రోమా సామ్రాజ్యం అలాగ ఉంటామో. దాని తర్వాత ఈ యొక్క 10 కాళ్ళకు ఉన్నటువంటి ఇక వేళ్ళన్నీ కూడా ఇనుము మట్టితో కలిసినటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా చివరిలో వచ్చేటువంటిది. అలాగనే ఆ యొక్క స్టాచ్యూలో వచ్చేటువంటి యొక్క దర్శనంలో మనం చూస్తాం, చిన్న రాయి పైనుంచి పడేమైంది, ఆ స్టాచ్యూ అంతా కూడా తునాతునకలైపోయింది. ఏంటి దాని యొక్క అర్థము? యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అయిపోతాయి. అయితే ఆ చివరిలో మనం చూసేటువంటిది ఏంటంటే రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అనేటువంటిది. రివైవ్డ్ రోమన్ ఎంపైర్, దాని నుంచే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడు. రివైవ్డ్ రోమన్ ఎంపైర్ నుంచే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడు అనేటువంటిది దాని ప్రకారము స్కాలర్స్ దానియేలు గ్రంథంలో నుంచి చెప్పడం అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ప్యాసేజ్లోకి మనం మాట్లాడేటువంటి దానిలోకి మనం వచ్చినట్లయితే ఈ యొక్క యాక్చువల్గా యూదులైనటువంటి వారు దే ఆర్ నాట్ ఆక్యుపైయర్స్, దే ఆర్ ఇండిజినస్ పీపుల్. దేవుడు వారికి ఆ భూభాగాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే
పాలస్తీనులు అనే మాట రాకముందు 2100 సంవత్సరాలుగా ఇశ్రాయేలు యూదులు అక్కడ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పాలస్తీనులు అనేటువంటి మాట రాకముందు 2100 సంవత్సరాలు 2100 సంవత్సరాలుగా ఇశ్రాయేలు అనేటువంటి యూదులు అనేటువంటి వారు ఆ ప్రాంతంలోనే ఉండేటట్టు వారు కూడా. అలాగనే మనం చూసినట్లయితే ఇస్లాము అనేటువంటిది రాకముందు 2600 సంవత్సరాలుగా యూదులు అక్కడ నివాసము చేస్తున్నారు. ఈ యొక్క ఇస్లాం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? అరౌండ్ 500-600 సంవత్సరాలు వచ్చింది. 500-600 సంవత్సరాలు ఇస్లాం అనేటువంటిది వచ్చింది. నాకు కరెక్ట్గా గుర్తులేదు డేటు. అప్పుడు మహమ్మద్ ప్రవర్త రావటం అవన్నీ కూడా జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ముందుగానే యూదులైనటువంటి వారు ఆ ప్లేస్లో ఉన్నారు. అలాగనే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా మనం చూసినట్లయితే 9 BC 9లో కానీ BC 13లో కానీ అక్కడ ఇస్రాయేల్ యొక్క భూమి అనేటువంటి ఆ యొక్క రాతి మీద చెక్కబడి ఉన్నటువంటి పలకాలు దొరకటము, అలాగనే దావీదు యొక్క ల్యాండ్, దావీదు రాజు అనేటువంటిది కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేటువంటిది దొరకటం అనేటువంటిది చూసినాం. ఉన్నది ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే దొరుకుతాయి అవన్నీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆర్కియాలజిస్టులు ఇశ్రాయేల్ దేశాన్ని తవ్వుతూనే ఉన్నారు. అనేకమైనటువంటి ప్రాంతాలు, ఇది పేతురు ఇల్లు అంటారు, ఇది ఫస్ట్ ఇంకా మనం చూసేటైతే హెజ్కేలు తవ్వించిన టన్నెల్ కనపడుతుంది. టన్నెల్లో కూడా నడిచి వెళ్తున్నారు, నీళ్లు ఉన్నాయి ఆ టన్నెల్లో, జనాలు నడిచి వెళ్తున్నటువంటి వారు కూడా. హెజ్కేలు యొక్క టన్నెల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది, అది రెఫరెన్స్ బైబిల్లో కనపడుతుంది. ఆ టన్నెల్లో కూడా మనుషులు వెళ్తున్నటువంటి వారుగా ఉన్నారు. అలాగనే దావీదు యొక్క ఆ యొక్క పట్టణం ఏదైతే నిర్మించుకున్నాడో అక్కడ నిర్మించుకున్న ఆ ఫౌండేషన్స్ కూడా ఈ మధ్యలో తీసినటువంటి వారుగా ఉన్నారు. దిస్ ఆర్ ఆల్ హిస్టరీ, చరిత్ర అంతా కూడా చెబుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి ఇక్కడ మనం చూసినట్టయితే 13 BCలో ఈ యొక్క స్టోన్ స్లాబ్ మీద ఇశ్రాయేలు భూమి అని వ్రాయబడి ఉంటాం. 9 BCలో కనానీయుల యొక్క స్లాబ్ మీద, దాని మీద కూడా ఇశ్రాయేలు రాజు దావీదు అని కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా రాసినటువంటి ఎవిడెన్స్లు అనేటువంటిది మనము ఆర్కియాలజిస్టుల యొక్క ఎవిడెన్స్లో వీటన్నిటి కూడా మనము ఎందుకు ఇతరులు ల్యాండ్ అంటున్నారంటే, ఎందుకు ఇది ఇతరుల యొక్క ల్యాండు, ఇశ్రాయేలుది కాదు, యూదులది కాదని ఎందుకంటున్నారంటే, మరలా మనం చెప్పుకున్నటువంటి ప్రకారము 586 BC నెబుకద్నెజరు వచ్చినాడు కదా. చూడండి ఒకసారి, ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, ఇది అని చెప్పినాడు, నేను చెప్పినట్టు ప్రాంతానికి వెళ్ళన్నాడు. దాని తర్వాత మోషే ద్వారా ఇశ్రాయేలు పెట్టేట్టు వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినారు. అక్కడి నుంచి అరణ్యంలో ఎన్నో 40 సంవత్సరాలు తిరిగినారు వాళ్ళ యొక్క సడుగుడు గొడుగును బట్టి. దాని తర్వాత వాళ్ళు మోషే బయటకు వచ్చినప్పుడు వారందరిని కూడా తీసుకొచ్చినప్పుడు యోర్దాన్ని దాటించి ఎరుకో గోడలను కూలగొట్టి దేవుడు వారిని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది మనకి తెలుసు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఇదంతా కూడా. వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తాం కాలేబు, యెహోషువ వీరందరూ కూడా భూమిని పంచుకునేటట్టు వారుగా, దేవుడిచ్చేటువంటి భూభాగాన్ని అలా పంచుకునేటట్టు వారుగా ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్, బిబ్లికల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో కనపడుతున్నాయి. సో అక్కడ వీరు 12 గోత్రాలు అలా అయిన తర్వాత వీరు ఆ 12 గోత్రాలు కూడా విడిపోవడం అనేటువంటిది మనం చూస్తాం. ఎవరి తర్వాత విడిపోయినారు? సొలొమోనుకు కుమారుడైనటువంటి రెహబాము ద్వారా, రెహబామును బట్టి ఆ 12 గోత్రాలు 10 గోత్రాలు వేరు, 2 గోత్రాలు వేరుగా అయిపోయినారు. 10 గోత్రాలు ఇశ్రాయేలు అయిపోయినారు, 2 గోత్రాలు యూదా దేశం అయిపోయింది. దీని తర్వాత మనం చూస్తాం అష్షూరీయులైనటువంటి వారు వచ్చేసినారు, ఇశ్రాయేల్ దేశాన్ని 10 గోత్రాలని పూర్తిగా నాశనం చేసినారు. ఎటు వెళ్ళిపోయినారో భూమి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్లేసులు కూడా స్కాటర్ అయిపోయేటటువంటి వారుగా ఇశ్రాయేల్ పెట్టేటి వారు ఉన్నారు. దాని తర్వాత మనం చూస్తాం 586 BCలో మనం చూస్తాం దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు వచ్చి యూదా దేశాన్ని అటాక్ చేయటము, దాన్ని పూర్తిగా నాశనం చేయటం, కాల్చివేయటం. ఆ 586 తర్వాత 3 సార్లు వచ్చినాడు. 586 ముందు 605, 597, 586 3 సార్లు వచ్చినాడు. మొదటిసారి వచ్చినప్పుడు దానియేలును తీసుకువెళ్ళాడు. దానియేలు దాంతోపాటు కొంతమందిని తీసుకువెళ్ళాడు. దాని తర్వాత హెజ్కేలును తీసుకువెళ్ళేటట్టు వాడుకున్నాడు. దాని తర్వాత 586లో పూర్తిగా బూడిద చేసేసినాడు నెబుకద్నెజరు వచ్చి. దీస్ ఆర్ ఆల్ హిస్టరీ. దాని తర్వాత ఆ టైంలో ప్రిమిటివరడా, ఆ టైంలో 586 టైంలో నెబుకద్నెజరు వచ్చి యూదా దేశాన్ని పూర్తిగా దానిని నాశనం చేసేటట్టు వాడుకున్నాడు. అయితే 586 నుంచి
586 నుంచి 1948 వరకు 1948 ఇశ్రాయేలు పర్యటించిన వారు మరలా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళినటువంటి సుమారు 2500 సంవత్సరాలు యూదులు ఆ దేశంలో లేకుండా బయటికి తరమబట్టి కొంతమంది ఉండేటటువంటి వారు మెజారిటీ బయటికి వెళ్ళిపోయినటువంటి వారుగా హింసించబడి చంపబడి ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వారుగా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరైతే ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది యూదులు ఇతర ఎంపైర్స్ యొక్క డామినేషన్తో వాళ్ళు అక్కడ నివాసం చేసేటటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు వీళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలు మీదకి పాలన చేశారు, పరిపాలన చేసి డామినేట్ చేశారనేటువంటిది మనం హిస్టరీలో మనం చూసినట్లయితే చూడండి. మీరు చూసినట్లయితే మనం ఇక్కడ బాబిలోనియన్స్, నెబుకద్నెజరు టైంలో బాబిలోను, నెబుకద్నెజరు తర్వాత మాదీలు పారసీకులు, దాని తర్వాత గ్రీక్ అనేటువంటి వారు, దాని తర్వాత రోమన్ ఎంపైరు, దాని తర్వాత బైజంటైన్స్, దాని తర్వాత అరబ్ ఇస్లామిక్ ఎంపైర్ అనేటువంటిది, దాని తర్వాత క్యాథలిక్ క్రూసేడర్స్ వాళ్ళు వచ్చినారు, దాని తర్వాత మాములుకస్ అనేటువంటి వాళ్ళు వచ్చినటువంటి వారు ఉన్నారు, దాని తర్వాత ఆటోమాన్స్ అతను వచ్చేటటువంటి వాడిగా అతను ఉన్నాడు. దాని తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటిది దాన్ని రూల్ చేసేటువంటి రీతిలో మనం చూస్తున్నటువంటి వారుగా ఉన్నాం. బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటిది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో దాన్ని ఆక్యుపై చేయడం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇంతమంది ప్రజలు వచ్చినారు. ఎవరెవరు వచ్చినారు? బాబిలోనియన్స్ వచ్చినారు, పారసీలు వచ్చినారు, గ్రీకులు వచ్చినారు, రోమన్స్ వచ్చినారు, బైజంటైన్స్ వచ్చినారు, అరబ్ ఇస్లామిక్ ఎంపైర్ వచ్చింది, క్యాథలిక్ క్రూసేడర్స్ వచ్చినారు, మాములుకస్ వచ్చినారు, అలాగనే ఆటోమన్స్ వాళ్ళు వచ్చినారు. ఈ రీతిగా వీళ్ళందరూ ఎవరి కాళ్ళు అనేటువంటిది ఏంటంటే మాదేది అనేటువంటి వారుగా దాని విషయంలో ఉండేటువంటి వారు ఉన్నారు. యాక్చువల్గా ఇంతకు ఫస్ట్ దేవుడిచ్చినటువంటిది ఏంటనేటువంటిది వీరెవరు కూడా పట్టించుకునేటువంటి వారుగానే ఉన్నారు. ఇన్ని ఎంపైర్స్ వచ్చిన వారంతా కూడా యూదులు ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని చంపడం అనేటువంటిది, చంపిన తర్వాత కొంతమంది అక్కడి నుంచి చంపినటువంటి వారు చంపబడటం, కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఒకరి తర్వాత మరొకరు ఎంపైర్ వచ్చి ఆ దేశాన్ని పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి వారుగా ఎవరి కాళ్ళు మా ల్యాండ్ అంటాం అనేటువంటిది అక్కడ జరిగింది. పాలస్తీనా ప్రజలకు మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? పాలస్తీనా ప్రజలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. పాలస్తీనా అనేటువంటిది చూడండి, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పాలస్తీనా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అనేటువంటిది మనం చూస్తే పాలస్తీన్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది 135 ఏడీలో రోమన్ ఎంపైర్ పరిపాలన చేసేటువంటి వాడు. 135 ఏడీలో, ఏడీ 135లో చూడండి. 70 ఏడీలో టైటస్ చక్రవర్తి వచ్చినాడు. టైటస్ చక్రవర్తి వచ్చి యూదులైనటువంటి వారిని పూర్తిగా ఆక్యుపై చేసేసినాడు, చంపివేసేసినాడు. అందుకని యేసుప్రభువు వారు ఆ యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు యెరూషలేమును చూసి ఏం చేస్తారు? ఆయన కన్నీరు కార్చేటట్టు వారికి ఉన్నారు. అయ్యో యెరూషలేమా అని ఆయన మాట్లాడతారు. ఎందుకంటే భవిష్యత్తులో 70 ఏడీలో జరగబోయేటువంటిది ఏంటి? యెరూషలేములో కొన్ని లక్షల మంది ప్రజలైనటువంటి యూదులైనటువంటి వారిని ఈ టైటస్ చక్రవర్తి వచ్చేసి చుట్టుపక్కల గోడలన్నింటినీ నిర్మించేసేసి వారిని అందరినీ కూడా హింసించేసి చంపినటువంటి వాడుగా టైటస్ ఉన్నాడు. పూర్తిగా దానిని పడగొట్టేటటువంటి వాడుగా టైటస్ ఆ టైంలో ఉన్నాడు. 70 దాని తర్వాత 135 ఏడీలో కూడా ఇక్కడ ఒక ఎంపరర్ ఉన్నాడు. అతని పేరు ఏంటంటే హెడ్రియన్. మనం 135 ఏడీలో మీరు చూడండి, గూగుల్ చేస్తే కూడా వస్తుంది. ఏడీ 135లో రోమన్ ఎంపైర్ ఉన్నటువంటి హెడ్రియన్ ఏం చేశాడంటే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు, రోమన్ ఎంపైర్స్ పరిపాలన చేసే టైంలో యూదులు ఎట్టి వారు కొంత తిరుగుబాటు చేసిన వారికి ఉన్నారు. తిరుగుబాటు చేసినప్పుడు ఈ రోమన్ ఎంపైర్స్ మీద యూదులైనటువంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు యూదులైనటువంటి వారిని అణిచివేయాలని ఇతను చేసేటువంటి పని ఏంటంటే యూదులకు, మీరు చూడండి, యూదులకు శత్రువుగా ఉన్నటువంటి వారు ఫిలిస్తీన్లు. యూదులకు శత్రువుగా ఉన్నటువంటి వారు ఫిలిస్తీన్లు. అందుకనే మనం చూస్తాం ఫిలిస్తీన్లు అనేటువంటి వారు ఎక్కడున్నారు? దావీదు వచ్చినప్పుడు గొలియాతు అక్కడ పక్కన ఉంటాడు. దావీదు గొలియాతు ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు అనుకుంటా వచ్చేవాడు, వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఛాలెంజ్ చేస్తున్నారండి. గొలియాతు వచ్చి ఛాలెంజ్ చేసేటటువంటి వాడు. అప్పుడు వరకు సౌలు టైంలో అందరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి వారు ఉన్నారు. భయపడిపోయినారు. ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసినాడు గొలియాతు. ఆ టైంలో దావీదు చిన్నపిల్లాడుగా వచ్చి ఎవరిపైనా జీవము గల
తిరస్కరించుటకు సున్నతులైనటువంటి ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలును నింద తొలగించుతాను అనేటువంటి రీతిలో ఇతను వెళ్ళి ఏం తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు, 3 రాళ్ళు తీసుకున్నాడు, ఒక్క రాజుతోనే టక్కుమని లేపేశాడు. ఆ హిస్టరీ మనకు తెలుసు. ఫిలిస్తీన్లు ఏంటంటే వారు, ఇశ్రాయేలు ఏంటంటే వారికి యాంటీగా ఉండేటట్టు వారు. అందుకని 135 ఏడీలో 135వ సంవత్సరం ఏడీలో క్రీస్తు శకము ఏడీలో రోమన్ ఎంపైర్ హేడ్రియన్ చేసేటువంటి పని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి అసహ్యంగా ఉండటానికి ఆ పేరును పెట్టేటట్టు వాడిగా ఉన్నాడు. ఆ పేరు ఏంటంటే ఫిలిస్తీన్లు అనేటువంటి పేరుకి లాటిన్ పదము పాలస్తీనా. ఫిలిస్టైన్స్ అనేటువంటిది లాటిన్ పదము పాలస్తీనా. అలాగనే హిబ్రూ కూడా అలాగే వస్తుంది, గ్రీకుది కూడా అలాగనే దాని రీతిలోనే వస్తుంది. ఫిలిస్టైన్ అనేటువంటి పదము, ఫిలిస్టైన్స్ ల్యాండ్కు గ్రీకు రైటర్స్ ఆ దినాల్లో ఇచ్చేటువంటి పదం ఏంటంటే ఫిలిషియా అనేటువంటి పదము. ఆ పదము నుంచి ఈ యొక్క రోమన్ ఎంపైర్ హేడ్రియన్ను ఇశ్రాయేలు ప్రజలెట్టి వారికి అసహ్యంగా ఉండటానికి, అలాగనే వీళ్ళని డిజానర్ చేయటం కొరకు, అగౌరవపరచడం కొరకు, వీరిని క్రిటిసైజ్ చేయటం కొరకు ఆ పేరుని 135 ఏడీలో వీరి యొక్క ప్రాంతాన్ని, ఇశ్రాయేలు దేశం ఉన్నటువంటి దానిని వీరు తిరుగుబాటు చేస్తున్నారు అనేటువంటి రీతిలో 135 ఏడీలో ఇతను ఆ పేరు మార్చినటువంటి వాడిగా ఉన్నాడు. 135 ఏడీలో 135 ఏడీ నుంచి 1947 వరకు ఇది పాలస్తీనాగానే ఆ పేరు ఉండేటువంటిది. 1948లో జ్యూస్ వారి ల్యాండ్ వారు వెనక్కి తీసుకున్న తర్వాత ఇజ్రాయేలు ప్రజలెట్టి వారు వాళ్ళు దాన్ని మరలా రీనేమ్ చేసేటట్టు వారుగా వాళ్ళు ఉన్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ నివసిస్తున్నటువంటి అరబ్స్ని, పాలస్తీనటువంటి వారు, అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి జ్యూస్ కూడా 1948 వరకు పాలస్తీనీలు, అరబ్స్ కానీ యూదులైనటువంటి వారు కానీ 48 వరకు కూడా వీళ్ళెవరో పాలస్తీనీలే అనేటువంటి పదమే వీరికి ఉండేటి. ఈవెన్ యూదులైనటువంటి వారు కూడా పాలస్తీనీలే అనేటువంటి పదమే వీరికి ఉండటం అనేటువంటిది ఉండేటువంటిది. అలాగనే 1947కు ముందు జన్మించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బర్త్ సర్టిఫికేట్లో కూడా పాలస్తీనీయుడు అనేటువంటిది ఉండదు. ఈవెన్ జ్యూస్కి కూడా, యూదులైనటువంటి వారికి కూడా పాలస్తీనీయుడే అనేటువంటిది ఇప్పుడు కూడా 1947 టైంలో పుట్టేటటువంటి వారు, ఆ టైంలో ముందు పుట్టేటటువంటి వారు కానీ, ఇంకా హోలోకాస్ట్ టైంలో బ్రతికినటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఆ టైం వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్లో ఇజ్రాయేలు దేశీయుడు అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఏముంటుంది, పాలస్తీనీయుడు అనేటువంటి పదమే వారికి ఉంటుంది. కాబట్టి ఈ 1947కు ముందున్నటువంటి బర్త్ సర్టిఫికేట్లో అందరికి కూడా పాలస్తీనులు అనేటువంటి పేరే ఉంటుంది. సో ఈ యొక్క జ్యూస్ యొక్క తిరుగుబాటుని అణిచివేయటం కొరకు, అలాగనే ఇశ్రాయేలును యూదులైనటువంటి వారిని డిజానర్ చేయటం కొరకు 135 ఏడీలో రోమన్ ఎంపైర్ ఉన్నటువంటి ఏడ్రియన్ ఏం చేశాడంటే ఈ తప్పుడు పేరు పెట్టి ఆ పేరు అలాగనే కంటిన్యూ చేసేటటువంటి వాడికి ఇతను ఉన్నాడు. కానీ మనం చూసినట్లయితే ప్రిమిటి వలన ఒకసారి దేవుని యొక్క వాక్యంలో జెనసిస్ ఆదికాండము 15వ అధ్యాయం చూడండి. ఒకసారి దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం చూడండి. 15వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. యెహోవా ఐగుప్తు నది అనేటువంటిది నైల్ నది, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గెర్గాహీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చున్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు. ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? 4000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముకి యొక్క వాగ్దానాన్ని ఇచ్చినాడు. కానీ మనం చూసినట్టయితే ప్రిమిటి వర్రా, దేవుడు ఇలాంటి వాగ్దానం మీకు ఇచ్చినాడు. ఏంటిది? ఈ దేశాన్ని మీకు ఇచ్చేసినాను, ఈ దేశాన్ని మీకు ఇచ్చేసిన. ఒక తండ్రి కుమారుడికి ఇచ్చేస్తాడు కదా. తండ్రికి ఒక 100 ఎకరాలు ఉందనుకో, ఒకడే కుమారుడు లేదంటే 2 కుమారులు ఉన్నారు, ఏం చేస్తారు? గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తారు. లేకపోతే సంతానానికి వెళ్ళిపోద్ది, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సంతానం కుమారులు అనేటువంటి వారికి వెళ్ళిపోద్ది. ఇద్దరికి కూడా చివరికి 50 ఎకరాలు వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు అబ్రహాముకి? ఇక్కడ ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు
సుమారు 3 లక్షల కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేటువంటి యొక్క భూభాగాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చేసినాడు. అయితే ప్రిమిట్ వల్ల మనం చూడండి, 3 లక్షల స్క్వేర్ మైల్స్ ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్ని దేవుడు అబ్రహాముకు ఇచ్చేటట్టు వాడుగా ఉన్నాడు. కానీ ఈ యొక్క ఇంత స్ట్రెచ్ని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఆక్యుపై చేసుకోవాలి. దేవుడు ఇచ్చాడు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆక్యుపై చేసుకోవాలి వాళ్ళు. కానీ దావీదు టైంలో కొంతవరకు ఎప్పుడు కానటువంటి రీతిలో దావీదు యుద్ధాలు చేశాడు కదా, అనేక యుద్ధాలు. అందుకనే దేవుడు అంటాడు, సొలొమోను నీ కుమారుడు కడతాడు నా టెంపుల్ని, నువ్వు కాదు. ఎందుకు నీ చేతులతో నువ్వు యుద్ధాలు చేసి అనేక మందిని నువ్వు చంపావు. కాబట్టి దావీదు రక్తం చిందించిన వాడుగా ఉన్నాడు, చాలా యుద్ధాలు చేసిన వాడు. దావీదు టైంలో ఆల్మోస్ట్ టర్కీ వరకు, నార్త్ సైడ్లో టర్కీ వరకు కొంత భాగాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకోగలిగినటువంటి వారుగా దావీదు ఎక్స్పాండ్ చేసినాడు. దాని తర్వాత మరలా చిన్నదైపోయింది. అటుపక్క నుంచి ఇప్పుడు మనం చూసినాం కదా, ఎవరెవరో ఎన్నెన్ని సామ్రాజ్యాలు వాళ్ళు వీళ్ళు దాని అంతటినీ వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు చేసేటట్టు వారుగా ఉన్నారు. దాని తర్వాత మనం చూసినట్టయితే ఇది లార్జెస్ట్ టెరిటరీ అనమాట. దావీదు టైంలోనే ఇది ఆక్యుపై అయింది. దాని తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క హిస్టరీలో బాబిలోన్స్, మాదీయులు, పర్షియలు వచ్చిన తర్వాత ఇతను ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ అనేటువంటిది లాస్ట్లో మనం చూసాం కదా. ఈ గ్రేట్ బ్రిటన్ అనేటువంటిది ఆ యొక్క వరల్డ్ వార్ వన్ టైంలో ఏం చేసినారంటే ఈ యొక్క ఆటోమాన్ అనేటువంటి ఈ యొక్క వీళ్ళు దానిని ఆక్యుపై చేయడానికి వెళ్ళారు. ఇస్రాయేల్ దేశాన్ని ఇంకా పూర్తిగా ఆక్యుపై చేయాలని వాళ్ళు పరిపాలన చేశారు. దాని తర్వాత మరలా ఆక్యుపై చేయాలి వరల్డ్ వార్ టైంలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు బ్రిటిష్ ఎంపైర్, గ్రేట్ బ్రిటన్ ఏం చేసిందంటే వారి దగ్గర నుంచి దాన్ని లాగేసుకుంది. బ్రిటన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైరు ఆ యొక్క వాటమన్ టర్క్స్ దగ్గర నుంచి వాళ్ళని జయించేసి వారి దగ్గర లాగేసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళు ఒక రెఫరెండం లాగా ఒక మ్యాండేట్ పెట్టినారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటి ఆ మ్యాండేట్ పెట్టినారు? బాల్ఫర్ డిక్లరేషన్. మీరు కొడితే వస్తుంది బాల్ఫర్ డిక్లరేషన్. 1917లో బాల్ఫర్ డిక్లరేషన్ చేసినారు. ఈ బాల్ఫర్ డిక్లరేషన్లో ఇందులో వారు తెలిసినటువంటి దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి 4000 సంవత్సరాల క్రితం యూదులైనటువంటి వారు ఉన్నారు. యూదులైనటువంటి వారు ప్రపంచంలో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక దినం రాబోతున్నది, ఆ దినాన్న వాళ్ళు మరల ఇక్కడికి వస్తారు. కాబట్టి దీనిని వారికే ఇచ్చివేయాలి. ఆ బాల్ఫర్ 1917లో బాల్ఫర్ డిక్లరేషన్ అనేటువంటిది ఇది వారికే చెందినటువంటిది. 4000 సంవత్సరాలుగా ఇది వారిదే, వాళ్ళ హోమ్ ల్యాండ్ అవుతుంది. ఇది దేవుడు వారికి ఇచ్చేటువంటి ల్యాండ్ కాబట్టి ఇది వారిదే, వారికే చెందాలనేటువంటి రీతిలో వారికి ఇచ్చినాడు. అయితే 1922లో దీనిని హుస్సేన్ ఫ్యామిలీ అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు రూల్ చేసేటువంటి కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అప్పుడు అరబ్ వాళ్ళు ఉన్నటువంటి రూల్ చేసేటువంటి కొన్ని ఫ్యామిలీలు అక్కడ ఉంటాయి కదా, వాళ్ళు కొంత రూల్ చేసేటువంటి రీతిలో ఉన్నప్పుడు వాళ్ళు దీనిని అబ్జెక్ట్ చేసేటువంటి వారిగా ఉన్నారు. ఈ బాల్ఫర్ డిక్లరేషన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఎందుకు ఇశ్రాయేలుకి ఇంత ల్యాండ్, ఇంత పెద్ద భూభాగం అనేటువంటి రీతిలో వాళ్ళు అబ్జెక్ట్ చేసినప్పుడు, ఇంత ల్యాండ్ అవసరం లేదు వాళ్ళకి, మాకేమిస్తారు మీరు అనేటువంటి రీతిలో వీళ్ళు అబ్జెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ ఆ టైంలో కాలనీస్కి ఒక స్టేట్ సెక్రటరీ ఉండేవాడు. ఆ సెక్రటరీ ఎవరంటే విన్స్టన్ చర్చిల్. అతను ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఈజ్ ఏ సెక్రటరీ ఫర్ ద కాలనీస్ అనమాట. బ్రిటన్కు ఉన్నటువంటి కాలనీస్, వాళ్ళకు ఉన్నటువంటి కాలనీస్ ఉంటాయి కదా, ఈవెన్ ఇండియాను కూడా వాళ్ళు రూల్ చేస్తారు కదా. ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి కాలనీస్ మీద విన్స్టన్ చర్చిల్ ఒక స్టేట్ సెక్రటరీగా ఉండేటటువంటి వాడు అనమాట, ప్రైమ్ మినిస్టర్ కాకముందు. అతను చేసేటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆ మ్యాప్ను తీసుకుని ఆ మ్యాప్లో యోర్దాన్ నదికి ఒక పక్కన ఒక గీత గీసేసేసి దాన్ని ఒక ట్రాన్స్ జోర్దాన్ అనేటువంటి రీతిలో ఆ యోర్దాన్ నదికి ఒక పక్కన అలాగొని గీసేసి ఇది ట్రాన్స్ జోర్దాన్ అనేటువంటిది అతను పెట్టేసినాడు. దాని తర్వాత వెస్ట్ సైడ్ ఉన్నటువంటిది అంతా కూడా దీన్ని పాలస్తీనాలుగా, దాన్ని ఇశ్రాయేల్ దేశముగా దానిని అంటే 1948కు ముందు జరిగేటువంటిది పాలస్తీనాగానే అది ఉంది. సో దీన్ని పాలస్తీనాగానే ఉంది, కానీ అది ఇశ్రాయేల్ దేశముగా 1948 తర్వాతే మార్చుకున్నారు. కానీ
ఇశ్రాయేల్ ప్రజలెట్టి వారికే ఇది చెందాలి అనేటువంటిది బాబెల్ డిక్లరేషన్లో ఆ యొక్క బ్రిటన్ వాళ్ళు మాత్రం దాన్ని డిక్లేర్ చేసేటట్టు వారిగా ఉన్నారు. సో ఆ యొక్క యోర్దాన్ రివర్కి వెస్ట్ సైడ్ ఉన్నటువంటిది అంతా కూడా పాలస్తీనుల యొక్క ఈ యొక్క ఇశ్రాయేల్ దేశముగా దానిని ఉంచినటువంటి వారిగా ఉన్నారు. ఈ యొక్క విన్స్టన్ చర్చిల్ చేసేటువంటి దాని ప్రకారం ఇది 1948 వరకు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది. ఇప్పుడు కూడా మనం చూస్తాం ఈ యొక్క యోర్దాన్ అనేటువంటిది 1946లో జోర్దాన్ గది అయిపోయింది. దాన్ని ఇప్పుడు కూడా కంట్రోల్ చేసేటువంటిది ఏంటంటే హుస్సేన్ ఫ్యామిలీకి చెందినటువంటి వారు ఎవరైతే అబ్జెక్ట్ చేశారో హుస్సేను ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వారే ఇప్పుడు మీరు కొట్టినట్లయితే హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ జోర్దాన్ అంటే ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వాడికి ఉన్నటువంటి కింగ్ అబ్దుల్లా అనేటువంటి వాడు కింగ్ అబ్దుల్లా టు బిన్ ఆల్ హుస్సేన్ అనేటువంటి వాడు ఇప్పుడు పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడు. సో యోర్దాను రివర్కి ఈస్ట్ సైడ్ యోర్దాన్ ఉన్నది, వెస్ట్ సైడు 1947 వరకు పాలస్తీన్ గది ఉంది. 1948లో యునైటెడ్ నేషన్స్ దీన్ని ఇస్రాయేల్గా రికగ్నైజ్ చేయటం మనందరికి తెలుసు. 1948 మే 15న యూదులు ప్రజలెట్టి వారు వెళ్ళి దాన్ని బెన్ గోరియన్ అనుకుంటా వెళ్ళి అక్కడ డిక్లేర్ చేయటం, దాన్ని ఒక 15 minutes 10 minutes దాన్ని ఇది మా సామ్రాజ్యం మా దేశం అనేటువంటిది అతను డిక్లేర్ చేయటము. విత్ ఇన్ టైంలో యుఎస్ఏ దాన్ని రికగ్నైజ్ చేయటము, యుఎన్ కూడా యునైటెడ్ నేషన్స్ కూడా దాన్ని రికగ్నైజ్ చేయటం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ 1948 నుంచి అది ఇశ్రాయేల్ దేశముగా అది ఉంది. అయితే 135 నుంచి 1947 వరకు అది పాలస్తీనాగానే అది ఉన్నది. 1948 నుంచి మాత్రమే ఇది వారికి ఇశ్రాయేల్ దేశముగా దాన్ని వాళ్ళు రీనేమ్ చేసుకున్నారు. అయితే మనం చూసినట్టయితే ఈ మొన్న అక్టోబర్ 7, 2023లో ఏం జరిగిందంటే ఈ యొక్క గాజా స్ట్రిప్లో ఉండేటువంటి ఈ పాలస్తీన్ 1948 తర్వాత ఈ గాజా స్ట్రిప్లో ఉండేటువంటి వీళ్ళు ఎవరో పాలస్తీనీయులు అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఎవరి పాలస్తీన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే హుస్సేన్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళే అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారు. ఈవెన్ ఇశ్రాయేల్ దేశంలో కూడా అరబ్స్ యూదులు కలిసి నివాసం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హమాస్ అనేటువంటి ఈ గ్రూపు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం కదా హమాసు ఈ యొక్క ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి రీతిలో దీనికి బోర్డర్గా ఉన్నటువంటి ఈ ప్లేస్లోకి ఈ గాజాలోకి వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ ప్లేస్లో వీళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నటువంటి వారిగా అక్కడి నుంచి వారి యొక్క టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తున్నటువంటి వారిగా. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికీ కూడా యునైటెడ్ నేషన్స్ దీనిని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా వాళ్ళు గుర్తించట్లా. హమాస్ అనేటువంటి దానిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ గుర్తించినటువంటి వారుగానే ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏదో ఒక రీతిలో దాన్ని టార్గెట్ చేయాలనుకున్నారు ఇశ్రాయేల్ దేశాన్ని. ఆ టైంలో 1973లో జరిగినటువంటి రీతిలో యోమ్ కిప్పూర్ టైం ఎలాంటి యుద్ధం జరిగిందో కరెక్ట్గా 50 years తర్వాత అదే యోమ్ కిప్పూర్ టైంలో ఈ యొక్క ఫెస్టివల్ జరిగేటువంటి టైంలో ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ వారు అందరూ కూడా అక్కడ డ్యాన్సులు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మీరు చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ వారు కూడా ప్రిమిట్ వరడ యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి వారుగా లేరు. వాళ్ళు అబ్రహామును బట్టి వాగ్దాన పుత్రులుగా ఉన్నారు. కానీ వారు ఆ యొక్క డ్యాన్స్ చేసేటువంటి మ్యూజిక్ ఫెస్టివల్లో మనం చూసినట్టయితే అక్కడ బుద్ధుడు యొక్క బొమ్మ కనపడదు పైన, దాని నుంచి డ్యాన్స్ వేస్తున్నటువంటి వారికి ఉన్నారు. మీరు చుట్టుపక్కల మీరు చూడండి. నేను నాకు ఎవరో న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చేప్పుడు అతను నాకు పంపించాడు. చూడండి దాని యొక్క అక్కడ పెట్టుకుని దానితో పాటు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొయ్యి గంతులు వేస్తున్నారు. యేసు ప్రభు అంతే రక్షకుడు అనేటువంటిది లేదు, ఇంకో మెస్సయ్య వస్తాడు అనేటువంటి దానిలో యాంటిసిపేట్ చేస్తున్నటువంటి వారుగా యూదులైనటువంటి వారు వాళ్ళు ఇష్టానుసారముగా ఉన్నారు. వారిలో విపరీతమైనటువంటి పాపము ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళ ఇష్టానుసారముగా పాపంలో జీవిస్తున్నటువంటి వారుగా ఇష్టమైనటువంటి వారు ఉన్నారు. అయితే ప్రిమిటివ్ ఓన్లీ థింగ్ ఏంటంటే దేవుడు అబ్రహాముకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని బట్టి నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని దీవించిన వారిని దీవిస్తాను, ఆశీర్వదించిన వారిని ఆశిస్తాను, శపించిన వారిని శపిస్తాను, దూషించిన వారిని శపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టే వాళ్ళు దే ఆర్ స్టిల్ సర్వైవింగ్. దేవుడు వారి పక్షాన ఉండి వారి పక్షాన యుద్ధాలు చేస్తున్నటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకొకసారి ఏంటంటే మనకు ఎందుకు వీళ్ళు ఎంత భయంకరంగా చేయాలి అనేటువంటిది మనకు వస్తుంది. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే
ఈ యొక్క ఇస్మాయిల్ సంతానము కానీ కెతూరా సంతానము కానీ వీళ్ళ యొక్క దేశాలు మీరు చూసినట్లయితే హౌ మెనీ అరబ్ నేషన్స్ ఆర్ దేర్, హౌ మెనీ ముస్లిం నేషన్స్ ఆర్ దేర్ అని మీరు కొడితే ఈ యొక్క ఇస్రాయల్ దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క నేషన్స్ 22 అరబ్ నేషన్స్ ఉన్నాయి. ఒకే ఒక్క యూదా దేశము, ఒకే ఒక్క ఇస్రాయల్ దేశము. 52 ముస్లిం నేషన్స్ ఉన్నాయి, 22 ఈ యొక్క అరబ్ నేషన్స్ ఉన్నాయి. సున్నీ ముస్లిమ్స్ గారు ఇలాంటి వారి యొక్క అరబ్ నేషన్స్ 22 ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే దాని పక్కనే 52 ముస్లిం నేషన్స్ కనపడుతున్నాయి. ఒకే ఒక్క దేశము, చిన్న టైనీ ప్లేస్లో ఉన్నటువంటిది ఈ యొక్క ఇశ్రాయేలు దేశము. సారాయికి ఇచ్చినటువంటి, ఇస్సాకుకి ఇచ్చినటువంటి, యాకోబుకి ఇచ్చినటువంటి 12 గోత్రాలకు ఉన్నటువంటి సంతానముగా యూదులు తిరిగి వచ్చి ఉన్నారనేటువంటి రీతిలో 1948 తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి ఆ దేశంలోకి వచ్చినటువంటి వారుగా వాళ్ళు వచ్చి సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. చిన్న దేశమే కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు కనికరమగలటువంటి దేవుడు. వారి తింకను తోరాని వెంబడిస్తున్నారు, తోరా పట్టుకున్నారు. మొదటి 5 గ్రంథాలను బైబిల్లో ఉన్నట్టు పాత్ర మొదలైనటువంటి ఆ లాను పట్టుకుని దాని ప్రకారమే వెళుతున్నటువంటి వారుగా అప్పుడు కూడా సాక్రిఫైస్ చేయాలని, వాళ్ళు 3rd టెంపుల్ కట్టాలని, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు. సో ఇలాంటి టైంలో, ఈ ఫంక్షన్ జరిగేటువంటి టైంలో వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చేట రీతిలో వాళ్ళు అటాక్ చేసినారు. 1948 తర్వాత ఇశ్రాయేల్ కూడా చేసేటువంటివి చాలా తప్పులు ఉన్నాయి. అలాగనే పాలస్తీనా ప్రజలు ఇశ్రాయేల్ను దూషించడం అనేటువంటిది కూడా ఇప్పుడు వరకు కూడా జరుగుతూనే ఉన్నది. అయితే జరుగుతున్నటువంటి యొక్క యుద్ధము హౌ ఇట్ రిలేటెడ్ టు ద 38th చాప్టర్ ఆఫ్ ఎజికియల్ గ్రంథంలో 38వ అధ్యాయానికి ఇది ఫిట్ అవుతుందా అని మనం పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మీరు ఒకసారి ఎజికియల్ గ్రంథం తీయండి. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎజికియల్ గ్రంథము మొదటి 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు తీయండి ఒకసారి. ఎజికియలు 38వ అధ్యాయము ఒకసారి మీరు అందరూ కూడా దాన్ని చూసినట్లయితే ఈ ఫుల్ఫిల్మెంట్కి ఎంత దగ్గరగా ఉంది, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆ ప్రాఫెసీకి ఎంత దగ్గరగా ఉన్నాము, ఏం జరగబోతుంది అనేటువంటిది మీరు చూసినట్లయితే ఒకసారి చదవండి. ఒకసారి 6 వచనాలు. నరపుత్రుడా, మాగోగు దేశపాడగు గోగు అనగా రోష్నకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోష్నకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధి అయి ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్ను నీ సైన్యం అంతటిని, గుర్రములను, నానా విధమైన ఆయుధములను ధరించి నీ రౌతులందరినీ, కవచములను, డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకున్న వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడా పారసీక దేశపు వారిని, కూషీరును, పూతువారు అందరినీ, డాళ్లను, శిరస్త్రాణమును, శిరస్త్రాణం ధరించి వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులలో నుండు తొగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. చాలు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరెవరు ఇవనేటువంటిది మనం చూసినట్లయితే గోగు అనేటువంటిది ఒక టైటిల్ మాత్రమే, ఒక పేరు కాదు. అంటే అర్థం ఏంటంటే ప్రిన్స్. గోగు అనేటువంటి దానికి ప్రిన్స్ అనేటువంటిది అర్థము. గోగు ప్రిన్స్ ఆఫ్ మాగోగు. కొన్ని సిటీలకి అధిపతి. ఏ సిటీలు అంటే రోషకునకును మెషకునకును తుబాలులకును అధిపతి అనేటువంటి ఆ యొక్క అధిపతి, ప్రిన్స్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏన్షియన్ హిస్టోరియన్స్లో కొంతమంది ప్లేను జోసెఫస్ చెప్పినటువంటిది ఏంటంటే ఆ యొక్క రీజియన్ మాగోగ్ అనేటువంటి రీజియన్ ఏంటంటే ఏన్షియంట్ స్కిడ్యోనియన్స్ ఉండేటువంటి ప్లేస్. ఆ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే క్యాస్పియన్కు, బ్లాక్ సీకి నార్త్కు ఉన్నటువంటి ల్యాండ్ అన్నమాట. అది ఏంటి ఈ ల్యాండ్ అంటే రష్యా దేశము. అలాగనే ఇంకా కొన్ని మనం ఏం చూస్తామంటే రష్యా దేశము, అలాగనే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాగోగ్ అనేటువంటిది ఎవరంటే
నోవాహు యొక్క గ్రాండ్ సన్. మీరు చూసినట్టయితే జెనసిస్ 10:2 మనం చూస్తాం, మొదటి క్రానికల్స్ 1:5. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా మనం ఇంకొకసారి చూసుకుందాం. ఈవెన్ కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, తజికిస్తాను, టర్కమెనిస్తాన్ ఇవన్నీ కూడా జాయిన్ అవుతాయివంట. మాగోగు అంటే రష్యాతో కలిసి, రష్యా దానితో పాటు మెషక్ అంటే మాస్కో. దీనికి ఇవన్నీ కూడా ఈ దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆధిపత్యకు ఉన్నటువంటి వాళ్ళు రష్యా అధ్యక్షుడే అనుకోవాలి మనం. అంటే ఎవరైనా అవరండి, రష్యా అధ్యక్షుడే, రష్యాని లీడ్ చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. ఈ యొక్క వ్యక్తి దాంతో పాటు ఎవరు జాయిన్ అవుతారు అనేటువంటిది మనం చూస్తే పర్షియా దేశము, ఇరాన్. పర్షియా దేశము, ఇరాన్ 1935 వరకు కూడా ఇరాన్ను పర్షియాగానే పలికేటట్టు వారు. 1935 వరకు కూడా ఇరాన్ను పర్షియా దేశముగానే పిలిచేటట్టు వారు. ఇరాన్లో ఎప్పుడైతే ఈ యొక్క ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనేటువంటిది ఎప్పుడైతే 1917 అనుకుంటా వచ్చింది, అది అప్పటి నుంచి అప్పటి వరకు కూడా యుఎస్ఏతోనూ ఇస్రాయేల్తోనూ బాగా ఉండేటట్టు వారు ఇరాన్ వాళ్ళు. కానీ ఈవెన్ ఇస్రాయేలీలకి ఇరాన్ ఆయిల్ కూడా అమ్మేటువంటిది అంటే 1979 వరకు. అయితే షియా ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఇరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. అలాగనే హిజ్బుల్లా గ్రూపును, హమాస్ గ్రూపును వాళ్ళు ఇన్స్పైర్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఈ యొక్క టెర్రరిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు వారుగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా 1979 నుంచి ఈ యొక్క గ్రూప్స్ పెరగటం అనేటువంటిది, హమాస్, హిజ్బుల్లా వారికి ఇరాన్ సప్లై చేయటము, ఆయుధాలు కానీ ధనం అనేటువంటిది వారికి సప్లై చేయటం అనేటువంటిది జరిగిందనమాట. ఈవెన్ అక్టోబర్ 7th జరిగినటువంటి విషయంలో, మొన్న జరిగినటువంటి స్టార్టింగ్లో హమాస్ వాళ్ళు వచ్చి దాని మీదకి వచ్చినప్పుడు కూడా ఈవెన్ హమాస్ వాళ్ళు కూడా చెప్పింది, ఈవెన్ హిజ్బుల్లా వాళ్ళు కూడా చెప్పింది. వాళ్ళు ఏం చెప్పినారంటే ఇరానే దాని వెనకాల ఉంది, ఇరాన్ యొక్క హస్తం ఉందనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి వారిగా ఉన్నారు. ఇది ఈ యొక్క ఇరాన్ దేశము, పాలస్తీనా గురించినటువంటి. దాని తర్వాత మనం చూసినట్లయితే అందుట్లో మనము ఏమేమి చూస్తామంటే ఏమేమి నేషన్స్ మీరు చూడండి. ఒకసారి పారసీక దేశం, కుషీలు, అలాగనే పూతు వారందరూ, ఈ 3 దేశాలు మీరు చూసినట్టయితే లిబియా దేశం అనేటువంటిది, లిబియా దేశము, తర్వాత గోమర్ అనేటువంటి, తొగర్మా అనేటువంటిదేమో ఈ యొక్క టర్కీ దేశము. తొగర్మా అనేటువంటిది టర్కీ దేశము. గోమర్ అనేటువంటిది ఏంటంటే జర్మనీలో ఉన్నటువంటి కొంతమంది, జర్మనీలో ఉన్నటువంటి వారు కొంతమంది. కాబట్టి టర్కీ ఒకటి వస్తుంది, ఇరాన్ అనేటువంటిది ఒకటి వస్తుంది, తర్వాత పూతు అంటే తర్వాత లిబియా కూడా ఉంది కదా ఇక్కడ, లిబియా పారసీక దేశము. కూషీల్ అనేటువంటిది ఏంటంటే లిబియా వారికి సంబంధించినటువంటి వారు. తర్వాత పూత్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సూడాన్కు సంబంధించేటువంటి వారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా, అంటే రష్యా దేశంలో ఉన్నటువంటి కజకిస్తాను, తుజికిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా రష్యాతో ఉంటవి. దానితో పాటు ఈ యొక్క ఇరాన్ కానీ, సూడాన్ కానీ, టర్కీ కానీ, లిబియా కానీ, జర్మనీలో ఉన్నటువంటి ఒక భాగము కొంతవారు కానీ, అలాగనే టర్కీ దేశము, తొగర్మాయ టర్కీ దేశానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ యొక్క యుద్ధంలో వీళ్ళు జాయిన్ అవుతారు అనేటువంటిది ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఇది వ్రాయబడింది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇది ఇప్పుడు మనం జరిగేటువంటి యుద్ధము యెహెజ్కేలు గ్రంథంలో ఫిట్ అవుతుందా? 38వ అధ్యాయంలో ఇది ఫిట్ అవుతుందా? అవునా, ఇదే యుద్ధమా? ఈ గోగుమాగోగ్ యుద్ధమేనా జరిగేటువంటిది? గోగుమాగోగ్ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటిది మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తాం. ఈ బ్యాట్లు అనేటువంటిది సౌత్ నుంచి వస్తుంది, ఇది నార్త్ నుంచి రావట్లా. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే నార్త్ నుంచి వస్తున్నటువంటి వారు. అలాగనే మనం చూసినట్టయితే ఎవరు వీరికి సపోర్ట్గా ఉండరు ఇశ్రాయేలుకు అనేటువంటిది కూడా మనం ఈ యొక్క వాక్యంలో ఇక్కడ మనము చూస్తాం. వాళ్ళు వస్తారు, వీళ్ళని డిఫెండ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటిది ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో ఏం కనుగొలేకపోతున్నాం. కానీ మొన్న ఇది స్టార్ట్ అయినటువంటి వెంటనే అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క ఏదో పెద్ద షిప్ని పంపించేసినారు. దాంతోనే వాళ్ళు అటాక్ చేస్తున్నటువంటి, ఈవెన్ యెమెన్ నుంచి వచ్చేటువంటి ర్యాకెట్స్ని కూడా వీళ్ళు అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అమెరికా సపోర్ట్ చేస్తుంది, కానీ అమెరికా ఎంతవరకు చేస్తుందో అనేటువంటిది అందరికి క్వశ్చన్ మార్క్గా ఉంది. అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. అమెరికా ఒక పెద్ద దేవుని యొక్క సేవకుడు చెప్పేటంటే ఎనీ టైం ఇట్ మే బీ నడుము తిప్పేస్తుంది, అంటే నడుము చూపించేస్తుంది అమెరికా అనేటువంటిది అన్నారు.
ఎందుకంటే అమెరికా దేశము దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవటంలా, దేవుని యొక్క వాక్యం మీద డిపెండెంట్ లేదు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేశారు. చూడండి, ఒక్కసారి మనం చూస్తే, నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించి నీ దూషించే వారిని నేను శపిస్తాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము 100% నెరవేర్పు అనేటువంటి జరుగుతుంది అనేటువంటి తెలుసు వాళ్ళకి. కానీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలుగా అబ్రహాము సంతానం ఉన్నటువంటి ఆ దేశము వైపు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఇంతకుముందు మనం చూస్తే ఎవరైతే వారి మీద యుద్ధం చేయడానికి పూనుకున్నారో, ఎవరైతే వారికి శత్రువులుగా ఉండేటువంటి వారు ఉన్నారో వారికే వీళ్ళు సపోర్ట్ చేశారు. $6 బిలియన్ అంట వాళ్ళు. మొన్న అంతకుముందు ఇచ్చేటువంటిది ఇరాన్ దేశానికి అమెరికా దేశం ఇచ్చేటువంటి ఫండ్ 6 బిలియన్స్ 3 బిలియన్స్ చెప్పారు. మరి ఎంత కరెక్ట్గా ఎన్నో $1 బిలియన్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా పట్టుకుని ఈ కార్యక్రమాలకు వాళ్ళు హెచ్చించినటువంటి వారిగా వాళ్ళు ఉంటున్నారు. ఇది అమెరికా దేశము దేవుని యొక్క వాక్యము మీద డిపెండ్ అయినటువంటి దేశం అయితే, ఇశ్రాయేలు దేశానికి సపోర్ట్ చేసి దాని పక్షాన నిలిచేటువంటి వారిగా ఉండాలి. ఇంతకుముందేమో వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎనిమీస్కి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యము మీద నిలబడుతున్నటువంటి వారుగా వాళ్ళు లేరు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే పాజిటివ్స్. ఇది ఆ యుద్ధముగా అవ్వటానికి కారణాలు మనం చూసినట్లయితే ఇరాన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది. అలాగనే మనం చూస్తే మరొకటి ఏంటంటే, నార్త్ నుంచి హిజ్బుల్లాని వెళ్ళమని చెప్తుంది ఇరాన్. నార్త్ నుంచి హిజ్బుల్లా గ్రూపును వెళ్ళి, కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు, హిజ్బుల్లా గ్రూపును వెళ్ళి మీరు వెళ్ళి ఫైట్ చేయండి అంటున్నారు. అలాగనే మనం చూస్తే రష్యా గనక తన ట్రూప్స్ను గనక పంపించినట్లయితే డెఫినెట్గా వారితో పాటు ఇరాన్ ఉంది, డెఫినెట్గా వారితో పాటు టర్కీ ఉంది, డెఫినెట్గా ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని ఉన్నాయి, లిబియా ఉంది, అలాగనే కొన్ని దేశాలు, ఇవన్నీ కూడా జాయిన్ అవడం అనేటువంటిది వెరీ సూన్ అవి అయిపోతాయి. నేను ఎప్పుడైతే ఆ మధ్యలో చూశాను, ఒక 5-6 నెలల క్రితం 3 నిలబడ్డారు. రష్యా, ఇరాను, టర్కీ 3 అధ్యక్షులు నిలబడ్డారు. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవి. ఈవెన్ ఒక జర్నలిస్ట్, మరి ఎవరో ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఆమె రాసినటువంటిది ఏంటంటే, ఆమెకు అక్కడ ఈ యొక్క హమాస్కు ముందు ఆవిడే రాసింది ఆర్టికల్, రష్యాకు తెలియకుండా ఇది జరగదు, హమాస్ వాళ్ళ యొక్క ఆ యొక్క గ్రూప్ అందులోకి వెళ్ళడానికి వీళ్ళకి తెలియకుండా ఏది కూడా జరగదు అని ఆమె రాసింది. సో ఇది అయిపోయిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవటం, వాళ్ళు థ్యాంక్స్ చెప్పటం, ప్రపంచమంతా కూడా ఈ యొక్క యుక్రెయిన్ యుద్ధం వైపు చూస్తుంది, రష్యా యుక్రెయిన్ అంటుంది, దాని నుంచి డివైడ్ చేయాలి, కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టండి, మీకు సహాయం చేస్తామనే రీతిలో రష్యా వాళ్ళు ఉండారు అనేటువంటి రీతిలో వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా మనకు తెలియదు. కానీ ప్రిమిటరుడా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది. టర్కీ వాడు కూడా చెప్తున్నాడు మీరు అలా వెళ్ళవద్దు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ చెప్తుంది, యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలు మీరు చాలా ఫాస్ట్గా వెళుతున్నారు, ఇజ్రాయేల్ని వెనకేసి రాట్లా, ఇజ్రాయేల్ని తొక్కేస్తుంది. అందుకనే యునైటెడ్ నేషన్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా యునైటెడ్ నేషన్కి చెందినటువంటి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి రీతిలో మాట్లాడినాడు. మీరు ఏం చేస్తారు, అసలు ఇది మంచి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది సరైనటువంటిదేనా అనేటువంటి రీతిలో అతను బొంబాడుకున్నటువంటి వాడిగా అతను ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పిరమిడ్ యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్కి సపోర్ట్ లేదు. ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి అఫీషియల్స్ చాలామంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినటువంటి వారిగా, ఒకవేళ యునైటెడ్ నేషన్స్ ఒత్తిడి కనుక, అలాగనే ఒకవేళ అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు అఫీషియల్స్ కనుక ఒత్తిడి చేసినట్లయితే వెంటనే వారి యొక్క సపోర్టు, అమెరికా వాళ్ళు సపోర్ట్ వెనక్కి తీసుకుంటాం అనేటువంటిది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. సో రష్యా వాడు ఏ టైంలో అయినా వాడు నేను సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటిది వచ్చిందా, వెంటనే టర్కీ వెళ్ళిపోద్ది, వెంటనే లిబియా వెళ్ళిపోద్ది, వెంటనే సూడాన్ వెళ్ళిపోద్ది, వెంటనే జర్మనీ ఒక భాగంలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ అందరూ కూడా కలుస్తారు. దేవుడు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాడు, దేవుడే దీన్ని చేపిస్తాడు. అందుకనే మనం చూసినాం ఏముంది అక్కడ, దేవుడు ఏం చేస్తున్నాడు, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములు నానా విధమైన ఆయుధములు ధరించి రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరిని మహాసైన్యముగా
బయలుదేరదేసేతను. పారసీకము, కూషీలు, పూతువారు, డాళ్లను, శిరస్త్రాలను ధరించి వారిని అందరూ నేను బయలుదేసేతను. గోమెరను తన సైన్యమంతయును, ఉత్తర దిక్కులను తొగర్మయు అతని సైన్యములు జనులు అనేకములు నీతో కూడా. చూడండి, ఇది ఇది గనక జరిగినట్లయితే చూడండి ఏం జరుగుతుందంటే, చాలా దినాలైన తర్వాత నీ శిక్షణ అందుదువు. సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆ జన్మలో చెదిరిపోయి ఎడతెక్క పాడుకున్న ఇశ్రాయేలు పర్వతాల మీద నివసించుటకు మరలా సమకూర్చబడిన జనుల ఎద్దుకును ఆ జన్మల్లో రప్పింపబడిన నిర్భయంగా నివసించిన జనుల ఎద్దుకు నీవు వచ్చావు. దేవుడు వీరిని ఇలాగున లాగుతాడంట. ఏ దేశాలను? రష్యా దేశాన్ని, ఈ యొక్క జాయిన్ అయ్యేటువంటి 5 కంట్రీస్ని కూడా లాగి ఆ దేశంలో ఆ ఇశ్రాయేలు యొక్క పర్వతం లేదా వాళ్ళని ఏం చేస్తాడు? దట్స్ ఇట్. అక్కడ ర్యాప్చర్ అనేటువంటిది ఏ క్షణంలోనైనా జరగటానికి అవుతుంది. ర్యాప్చర్ అనేటువంటిది ఇలాంటి సిచ్యువేషన్లో ప్రిమెంట్ వల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ టైంలో అయినా సరే ర్యాప్చర్ జరగడానికి చాలా ఎడ్జ్లో మనం ఉన్నటువంటి వారుగా, ఇది గనక రష్యా గనక వెళ్ళినట్లయితే ఈ 5 కంట్రీస్ డెఫినెట్గా జాయిన్ అయిపోతాయి. వన్స్ అలా జాయిన్ అయ్యి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళినా అది దేవుడే వాళ్ళని లాగుతానని చెప్పినాడు. దేవుడు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయించినారా? దట్స్ ఇట్. ఈ యొక్క గోగు మాగోగు యుద్ధం అనేటువంటిది ర్యాప్చర్కి జస్ట్ ముందు కానీ ఆ టార్గెట్ టైంలో కానీ ఆ యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలము, శ్రమలు, మహాశ్రమలు. దాని తర్వాత ఆర్మికడాని యుద్ధము, యేసుక్రీస్తు ప్రభువారు రావటము, సెకండ్ కమింగు, గోగు మాగోగు టైంలో ర్యాప్చర్, సంఘం అంతా కూడా ఎత్తబట్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిస్థితులన్నింటి కూడా గమనించినప్పుడు ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఆర్ వి రెడీ టు మీట్ క్రైస్ట్? దేవుణ్ణి మనం కలవటానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఆయన రెడీగా ఉన్నారు. దేవుడు ఆ ఎడ్జ్లో ఉన్నాడు, పరలోకపు ఎడ్జ్లో. దేవుని యొక్క సిగ్నల్, తండ్రి యొక్క సిగ్నల్ బట్టి ఎస్, ఎనీ మూమెంట్లో ఆయన రావడానికి కడబోరు శబ్దం అనేటువంటిది ఏ క్షణంలోనైనా ఓడవచ్చు. అంతే. సంఘము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఎంతసేపట్లో? కనురెప్ప పాటున సమాధులు ఉన్నటువంటి క్రైస్తవులు, అంటే క్రీస్తులో జన్మించిన వారందరూ కూడా మహిమ శరీరాలతో వచ్చేస్తారు. సంఘముకు ఉన్నటువంటి క్రైస్తవులు మహిమ శరీరాలతో మారిపోతారు. వీరిద్దరు 2 గుంపులు పైకి అలాగున యేసుక్రీస్తు ప్రభువారిని కలవటానికి మేఘమండలంలోనికి వాళ్ళు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి దేవుడు వారిని పెండ్లి విందుకి తీసుకెళ్ళిపోతాడు. దట్ మూమెంట్స్ అండ్ వర్డ్స్. అక్కడ ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చేసినాడు. వాడు ఎప్పుడు బయటికి పడతాడు అనేటువంటిది తెలియదు. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు బయటకు వచ్చేస్తాడు. ఆ క్షణం నుంచి ర్యాప్చర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు ఏలుబడి చేయడం అనేటువంటిది, శ్రమలు స్టార్ట్ అవటం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో చూసిన రీతిలో అవన్నీ కూడా జరుగుతుంది. దేవుని నుంచి వచ్చేటువంటి భయంకరటువంటి ఉగ్రతలు, 21 ఉగ్రతలు. మొదటి ఉగ్రత ఏముంటుంది? ఏంటది? ముద్రలు, 7 ముద్రలు. 7వ ముద్రల టైంలో బోరలు అనేటువంటిది, 7వ బోరల టైంలో పాత్రల క్రొమ్మరింపు అనేటువంటిది. ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రిమిట్ వల్ల. అవన్నీ జరగటానికి వీఆర్ ఎట్ ద ఎడ్జ్. ఏ టైంలోనూ జరగటానికి ఇది గనక ఒకవేళ రష్యా కనుక ఇన్వాల్వ్ అయినాడంటే ఇది గోగు మాగోగు యుద్ధముగా అది అయిపోతుంది. ఆ టైంలో ర్యాప్చర్ రావడానికి దేవుని యొక్క వాక్య ప్రకారము ర్యాప్చర్ ఏ టైంలో కూడా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా వీఆర్ ఆల్, మనందరం కూడా యేసు ప్రభువుని కలవటానికి సిద్ధముగా. మనలో గర్వము, అసూయ, ద్వేషము, పాపము, అబద్ధములు, మోసములు, వ్యభిచారము, జారత్వములు, ఈ యొక్క టక్కర పనులు ఇవన్నీ కూడా మనం పెట్టుకుని మన హృదయాల్లో అనేకమైన పాపాలతో మనం ఉన్నప్పుడు ప్రిమిట్ వల్ల ఆ యొక్క ర్యాప్చర్ టైంలో నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉండవు. యూ హ్యావ్ టు ఫేస్ యాంటీ క్రైస్ట్. నీవు నేను ఒకవేళ సిద్ధపడకపోతే అంత్యక్రీస్తుని మనం చూడాలి. అంత్యక్రీస్తు 3:6 ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేసినప్పుడు అంతే మనము పరలోకానికి మనము సంబంధికులం కాదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటిని, ఇశ్రాయేల్ దేశంలో జరిగేటువంటి పరిస్థితులు గమనించి మనందరం విషయం క్లాక్ అనమాట. ఎండ్ టైమ్స్ క్లాక్ ఏంటంటే ఇశ్రాయేల్లో జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి వీటిని గమనిస్తూ దేవుని బిడ్డలుగా సిద్ధపాటు కలిగేటువంటి వారుగా మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, ఎవరిని మోసం చేసినాం, ఎవరిది ఆశించినాం, ఏ విషయంలో ఎక్కడ మనం పాపాల్లో ఉన్నాం, వీటన్నిటిని మనం సిద్ధం చేసి కడుక్కుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. క్షమించు ప్రభు అంటే ఇద్దరు దొంగలు వచ్చినారు యేసు ప్రభు వారి యొక్క అటు పక్కన ఇటు పక్కన.
ఒక దొంగ గర్వంతో నిలబడినాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా నువ్వు రక్షించు. కానీ పక్కన ఉంటే దొంగ అన్నాడు, ఏమన్నాడు? నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుప్రభువారు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. ప్రియమైన దేవుడు అలాంటి ఛాన్స్ మనకి ఇస్తున్నాడు. మనం ఎంత దోషకులైనా హింసకులైనా దేవునికి వ్యతిరేకంగా జీవించిన మన హృదయంలో సణుగుడు, గొడుగుడు, అసూయ, జారత్వము, మోసాలు, పాపములు, టక్కర్లు, వీటన్నిటిలో మనం పరలోక రాజ్యంలో చేరలేం. దయచేసి మన హృదయాలు పరిశుద్ధం చేసుకుందాం, కడుక్కుందాం, శుభ్రం చేసుకుందాం. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కొనండి. పరిశుద్ధమైనటువంటి ప్రాంతానికి, ఆ యొక్క ప్లేస్కి వెళ్ళాలంటే పరిశుద్ధత లేకపోతే అక్కడికి మనము చేరలేము. కాబట్టి ఏ క్షణంలోనే ఏమన్నా జరగవచ్చు. కాబట్టి గెట్ రెడీ. ర్యాప్చర్లో ఎత్తబడటానికి నీవు నేను కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.